ఇక ముడుపులు ఇచ్చుకో 3 అంతస్తులు కట్టుకోవట. బంజారా హిల్స్లో అక్రమ భవన నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం అంట. ఇక లంచాలకు తలొగ్గి అక్రమాలకు పచ్చజెండా జీహెచ్ఎంసీ సర్కిల్ 18లో అవినీతి జాతర అంట. చట్టాలు ప్రభుత్వ ఉత్తర్వులు కాగితాలకే పరిమితమా? జీహెచ్ఎంసీ కమిషనరు అవినీతి అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ అట. ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా చర్యలు తీసుకోవట్లే అంట. డబ్బులకు మరిగి మొత్తము లంచాలకు మరిగి వాళ్ళకు లొంగి పచ్చజెండా ఊపుతా ఉన్నారట. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో అక్రమ నిర్మాణాలు ఒక పెద్ద సమస్యగా మారాయంట. నిర్మాణాలకు సంబంధించి జిహెచ్ఎంసీ కొన్ని నియమ నిబంధనలు రూపొందించిందట. భవనాల ఎత్తు, సెట్ బ్యాక్లు, పార్కింగ్ స్థలం, అగ్నిమాపక భద్రత చర్యలు వంటివి ఈ నియమాల్లో ఉంటాయి. టీఎస్ బీ పాస్ వంటి ఆన్లైన్ వ్యవస్థల ద్వారా అనుమతులను మరింత సులభతరం చేసినప్పటికీ అక్రమ నిర్మాణాలను అరికట్టడం ఒక సవాలుగా మిగిలిపోయింది. అధికారులు చర్యలు తీసుకోకపోవడం, అవినీతి వంటి కారణాల వల్ల ఇలాంటి అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని ఆరోపణలు ఉన్నాయట. కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా ఈ విషయంపై జోక్యం చేసుకొని అక్రమ నిర్మాణాలను తొలి దశలోనే అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించాయట. ఈ పెద్ద పెద్ద భవనాలు ఏదైతే ఉంటాయో అక్రమ నిర్మాణాలు అంటే లిమిట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ ఏరియాకి సంబంధించి ఎన్ని అంతస్తులు కట్టాలని చెప్పేసి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే పర్మిషన్ ఇస్తారు. దానికి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. అదే టీఎస్ బీ పాస్ అంటే ఆన్లైన్ వ్యవస్థలు కూడా ఉంటాయి. దాన్ని మరింత సులభతరం అంటే ఫాస్ట్గా పర్మిషన్ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అట్లాంటి వెబ్సైట్ ఉన్నా కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేపడతారు కదా, లిమిట్స్కి మించి ఫ్లోర్స్ ఎవరైతే కడతారో అదేవిధంగా దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అంటే సెట్ బ్యాక్లు కావచ్చు, పార్కింగ్ స్థలం కావచ్చు, అదేవిధంగా అగ్నిమాపక భద్రత చర్యలు వంటి ఈ నియమాలు ఉంటాయి. ఇట్లాంటి అన్ని నియమాలు పాటిస్తేనే ఆ బిల్డింగ్కి పర్మిషన్. అట్లాంటి పర్మిషన్ తీసుకోకుండా అక్రమంగా బిల్డింగ్లు కట్టుకుంటూ పోతా ఉంటే వీళ్ళు డబ్బులు తీసుకొని లంచాలకు మరిగి ఇష్టారీతిన డబ్బులు తీసుకొని పర్మిషన్ లేకుండా కట్టుకోవడానికి పర్మిషన్లు ఇస్తూ ఉన్నారట. సో దాని గురించి ఎవరైతే స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రము ఈ అధికారుల మీద మాత్రము డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి. అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ అధికారులు చర్యలు తీసుకుంటే అక్రమ కట్టడాలు ఆగిపోతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే మౌలిక వసతులపై ఒత్తిడి పెరగడం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడం వంటి సమస్యలు తలెత్తున్నాయట. అయినప్పటికీ జిహెచ్ఎంసీ అధికారుల స్వార్థ ప్రయోజనాల కోసము ప్రభుత్వ ఉత్తర్వులను సైతం ధిక్కరిస్తున్నారట. అంటే నగరంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంటే అర్థం చేసుకోవచ్చు. బంజారా హిల్స్లో అక్రమ నిర్మాణంపై కలకలమట. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో అక్రమ నిర్మాణాల వ్యవహారం ఇప్పుడు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం, అవినీతికి నిలువుటద్దంగా మారిందట. నిబంధనకు విరుద్ధంగా ఏకంగా 3 అదనపు అంతస్తుల నిర్మాణం 80% పూర్తయ్యే వరకు అధికారులు చూస్తూ ఊరుకోవడం వెనుక భారీ ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయట. ప్రజా ప్రయోజనాలను గాలికొదిలి అక్రమార్కులకు అండగా నిలిచిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సో 80 అంతస్తుల శాతం అంటే 3 అదనపు అంతస్తుల నిర్మాణం వరకు అంటే లిమిట్కి మించి ఇంకా 3 ఎక్స్ట్రా కడతారు కదా, ఆ 3 నిర్మాణం కట్టేంత వరకు అది మళ్ళీ ఆ 3 ఫ్లోర్లో ఏదైతే ఉంటుందో 80% పూర్తయ్యే వరకు కూడా వీళ్ళు చర్యలు తీసుకోలేట. సో అట్లా వీళ్ళ పరిస్థితి ఉన్నది. మనం అర్థం చేసుకోవచ్చు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే వీళ్ళు డబ్బులు తీసుకొని ఉన్నారు కాబట్టి మీరు చర్యలు తీసుకుంటలేదని చెప్పేసి స్థానికుల నుంచి డిమాండ్ వస్తూ ఉన్నాయి చర్యలు తీసుకోవాలని. స్పీకింగ్ ఆర్డర్ ఉన్న చర్యలు శూన్యమట. జూబ్లీహిల్స్ సర్కిల్ నెంబర్ 18 డిప్యూటీ కమిషనర్ ఇటీవల బంజారా హిల్స్లోని ఒక భవనంపై స్పీకింగ్ ఆర్డర్ జారీ చేశారంట. రోడ్ నెంబర్ 12లోని ఇంటి నెంబరు 8.2 684C/2 ఏదైతే నెంబర్ ఉన్నదో ఇంటి నెంబరు యజమాని కావూరి రమేష్ అంట. కేవలం స్టిల్ట్ +2 అంతస్తులకు మాత్రమే అనుమతి పొంది మరో 3 అదనపు అంతస్తులను 3, 4 మరియు 5 అంతస్తులు అక్రమంగా నిర్మించారంట. ఈ ఇంటి నెంబర్ ఏదైతే ఉన్నదో జూబ్లీహిల్స్ సర్కిల్ నెంబర్ డిప్యూటీ కమిషనర్ ఇటీవల బంజారా హిల్స్ ఒక భవనం ఉంది కదా, దానికి స్పీకింగ్ ఆర్డర్ జారీ చేశారంట. అది ఈ నెంబర్ చెప్పాను కదా ఇప్పుడు రోడ్ నెంబర్ 12లోని ఈ కావూరి రమేష్ అనే ఎవరైతే యజమాని ఉన్నారో 2 అంతస్తులకు పర్మిషన్ తీసుకొని 3, 4, 5 అంటే 2టికి తీసుకొని 3టికి కడతా ఉన్నాడు అన్నమాట. సో ప్రజల ఫిర్యాదుతో కదలిక వచ్చిన అధికారులు నిర్మాణం దాదాపు పూర్తయిన తర్వాత నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఎప్పుడైతే ఈ ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నప్పుడు 2టికి పర్మిషన్